జగిత్యాల జిల్లా ప్రజల సంవత్సరాల నాటి కళ నవోదయ స్కూల్ మరి ఈ రోజున ఈ ఏళ్ల నాటి కళను సాకారం చేసే దిశగా హిందూ టైగర్ గౌరవనీయులు పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మన జగిత్యాల జిల్లాకి నవోదయ స్కూల్ని వారి కృషితోని తీసుకొని రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రోజున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా కూడా అదేవిధంగా ఎక్కడికక్కడ కాన్స్టిట్యున్సీలలో మండలాలలో కూడా అభినందన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పురాణపేట 22వ వార్డు పురాణపేట స్కూల్లో కూడా విద్యార్థులందరితో కలిసి స్వీట్స్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాయకల్ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో కూడా పాలాభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజున జగిత్యాల పట్టణ అర్బన్ మరియు రూరల్ మా బీజేపీ కుటుంబ సభ్యులు మా నాయకులందరితో కలిసి ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు నవోదయ స్కూల్కి వెళ్ళాలంటే ఉమ్మడి జిల్లాకు ఒకటి ఉండేది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒకటి ఉండేది, అక్కడెక్కడ చొప్పదండిలో ఉండేది, వ్యయ ప్రయాసాలతో కూడినది, మళ్ళీ ఎక్కువ మందికి అవకాశం లేనిది మన లోకల్గా. ఈ రోజున మన జగిత్యాల జిల్లాకి శాంక్షన్ అయ్యింది అంటే మనకు ఎక్కువగా సీట్లు లభించే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మనకు ప్రియారిటీస్ ఉంటాయి. దేశం మొత్తం మీద 28 నవోదయ స్కూల్స్ శాంక్షన్ అయితే అందులో 7 నవోదయ స్కూల్స్ మన తెలంగాణ రాష్ట్రానికి శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో 2 మన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకి, జగిత్యాల జిల్లాకి, అంటే 7లో 2 మన పార్లమెంట్కే వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మన మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఎంపీ అరవింద్ అన్న గారి కృషి పట్టుదలకి నిదర్శనం 2 స్కూల్స్ మన పార్లమెంట్ సెగ్మెంట్కి శాంక్షన్ అవ్వడం. ఈ సందర్భంగా గౌరవనీయులు ఎంపీ అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా వారు ఒక మాట చెప్పడం జరిగింది. తొందరలోనే మాట ఇచ్చిన విధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా జగిత్యాల జిల్లాకి తొందరలోనే తీసుకొస్తాము, ఈ జగిత్యాల జిల్లానే ఒక మంచి ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తామని వారు చెప్పడం జరిగింది. డెఫినెట్గా అన్న మాట ప్రకారం పట్టువదలని విక్రమార్కుల్లాగా ఖచ్చితంగా మన జగిత్యాల జిల్లాని తొందరలోనే ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తారని మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతటి కృషి చేసినటువంటి నాయకుడు మన ఎంపీగా దొరకడం మన జగిత్యాల జిల్లా ప్రజల, మన నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరి అదృష్టం. మరొక్కసారి దీనికి సహకరించినటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు, వారి దార్శనికత, వారి ముందు చూపు, వారు అందిస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందు అంజలో నిలబెడుతున్నటువంటి గొప్ప దార్శనిక నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా గౌరవనీయులు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఇంతటి ఘనత మనకు సాధించి పెట్టినటువంటి ఎంపీ గారు ధర్మపురి అరవింద్ అన్న గారికి, సోదరుడు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి ప్రజలు